తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపాయి. సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఈ విధంగా మాట్లాడడం ఏంటి అని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు బాల్క సుమన్ ని ప్రశ్నిస్తున్నారు, బాల్క సుమన్ ని విమర్శిస్తున్నారు. చెప్పు చూపిస్తూ తిట్ల దండకం మొదలు పెట్టాడు బాల్క సుమన్. కేసీఆర్ ని రండా అంటావా అంటూ చిందులు వేశాడు. 1,00,000 మంది ఉన్నాం, పండబెట్టి తొక్కుతామంటూ రాష్ట్ర ముఖ్యమంత్రికి వార్నింగ్ ఇచ్చాడు బాల్క సుమన్. అయితే మొన్న సీఎం రేవంత్ రెడ్డిపై ఈ రేంజ్ లో రెచ్చిపోయిన బాల్క సుమన్ నిన్నటి నుండి మాత్రం కనిపించట్లేదు అని వార్తలు వస్తున్నాయి. ఆవేశంలో ఊగిపోయాడు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన వ్యతిరేకతకు భయపడి బాల్క సుమన్ కనబడట్లేదు అని సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. ఎప్పటికప్పుడు తన ప్లేస్ ను మారుస్తూ కేటీఆర్ దగ్గరికి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నాడు అని బాల్క సుమన్ పై ఒక వార్త వైరల్ అవుతుంది. మరో వార్త ఏమో బాల్క సుమన్ పై కేసీఆర్ సీరియస్ అయ్యినట్లు ఒక వార్త కూడా వైరల్ అవుతుంది. నిజానికి త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ నల్గొండలోని ఒక భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చిందో ఆ 6 గ్యారెంటీలు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నెరవేర్చదు అని బీఆర్ఎస్ పార్టీ బలంగా నమ్ముతుంది. ఇదే జనాల్లోకి తీసుకువెళ్తుంది. ప్రతిరోజు 6 గ్యారెంటీలు నెరవేర్చండి అంటూ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీపై ఒత్తిడి చేసే ప్రయత్నం చేస్తుంది. ఈ 6 గ్యారెంటీలే బీఆర్ఎస్ పార్టీకి ఆయుధంగా మారుతున్నాయి అని బీఆర్ఎస్ పార్టీ నాయకులు అనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ 6 గ్యారెంటీలు నెరవేర్చదు అని జనాల్లో కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత రావడం ఖాయమని బీఆర్ఎస్ పార్టీ నమ్ముతూ ప్రతిరోజు 6 గ్యారెంటీల ప్రస్తావనని తీసుకొస్తుంది. ఇలాంటి సందర్భంలో అలాగే లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంలో బాల్క సుమన్ నోటికి పని చెబుతూ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిపై నోటికొచ్చినట్లు వాగడం వల్ల బీఆర్ఎస్ పార్టీపై వ్యతిరేకత పెరిగినట్లే అయ్యింది. మొన్న జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం, అలాగే చెన్నూరులో ఎమ్మెల్యేగా బాల్క సుమన్ ఓడిపోవడంతో ఆ బాధను దిగమింగలేక ఓటమిని ఒప్పుకోలేక సీఎం రేవంత్ రెడ్డిపై ఈ రేంజ్ లో బాల్క సుమన్ బూతుల వర్షం కురిపించాడు అని జనాల్లోకి బలంగా వెళ్ళింది. లోక్సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీపై బాల్క సుమన్ వల్ల వ్యతిరేకత మరింత పెరిగిపోయింది. బాల్క సుమన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల, ఇలాంటి వ్యాఖ్యలు చేసిన తరువాత రోజే ఆ పార్టీకి చెందిన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మొత్తానికి బాల్క సుమన్ బీఆర్ఎస్ పార్టీని లోక్సభ ఎన్నికలకు ముందే 2 రోజుల్లోనే చిక్కుల్లో పడివేశాడని చెప్పవచ్చు. ఇలాంటి సందర్భంలోనే కేసీఆర్ గారు తప్పకుండా బాల్క సుమన్ కి వార్నింగ్ ఇచ్చాడు అని కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. లోక్సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీలో ఈ విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రిపై బూతుల వర్షం కురిపిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో పట్టిన గతే బీఆర్ఎస్ పార్టీకి లోక్సభ ఎన్నికల్లో పడుతుంది అని హెచ్చరించారు. ఈ విషయం కేసీఆర్ గారికి కూడా తెలుసు. మరొకసారి ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోకుండా తప్పకుండా బాల్క సుమన్ కి కేసీఆర్ గారు వార్నింగ్ ఇచ్చి ఉంటారు. ఒకవేళ ఇవ్వకున్నా కానీ అతి త్వరలోనే ఇస్తారు అని ఒక వార్త వైరల్ అవుతుంది.